హిందువులు ఎక్కువగా ఉన్నారని మన దేశాన్ని హిందుస్థాన్ అంటారా? ఎంతవరకు నిజం అది? జాతి కాస్ట్ సిస్టమ్ అనేది మన ఇండియన్ కల్చర్లోకి, ఇండియన్ సొసైటీలోకి ఎలా వచ్చింది? దానికి కారణాలు ఏంటి? ఫారినర్స్ అంటే ఎవరు? 7th క్లాస్ ఫస్ట్ చాప్టర్, ట్రేసింగ్ చేంజెస్ త్రూ ఏ 1000 years. 7th క్లాస్ ఫస్ట్ చాప్టర్, డియర్ సబ్జెక్ట్, మీ అందరికీ స్వాగతం చెప్తోంది. పర్టికులర్గా ఈ చాప్టర్లో మనం ఏ కోణంలో చూడాలి ఈ ఎన్సీఆర్టీని అనేది మాత్రం చెప్తాను. ఓకే, స్టార్టింగే మనకు ఒక మ్యాప్ వచ్చింది ఈ చాప్టర్లో. ఈ మ్యాప్ చూస్తే కింద డిస్క్రిప్షన్లో అంటాడు ఈ మ్యాప్ ఇండియాదే అని అంటాడు. ఎవరు ఇది? 1154 CEలో అరబ్ జియోగ్రాఫర్ అల్ ఇద్రిసి డిజైన్ చేశారట. ఇయర్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అని ఒక చిన్న క్వశ్చన్ అడుగున్నారు. చరిత్రని అది ఇంపాక్ట్ చేస్తుందో ఆ ఇయర్స్ మాత్రమే నేను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అది కూడా ఎలా అంటే ఈ 1154ని రెండుగా బ్రేక్ చేస్తాను. 11, 54. 11 ఏ ఆర్టికల్ రిప్రజెంట్ చేస్తూ చూస్తాను, 54 ఏ ఆర్టికల్ రిప్రజెంట్ చేస్తూ చూస్తాను. ఇక్కడ చూస్తే 11 అనేది సిటిజన్షిప్లో వస్తుంది, 54 వచ్చేసి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి యొక్క ఆర్టికల్ బౌండ్లో వస్తుంది. లైక్ ఇది 5 నుంచి 11 సిటిజన్షిప్, 52 నుంచి 73 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గురించి చెప్తాయి. అక్కడ వస్తుంది అనమాట. ఇంపార్టెంట్ అయితే నేను పర్టికులర్గా ఆ ఏదైతే ఆర్టికల్ ఉందో ఆ ఆర్టికల్తో రిలేట్ చేసి చదువుతాను. అలాగా నేను ఒక లింక్ వెతుక్కుంటాను. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది 1154లో అరబ్ జియోగ్రాఫర్ అల్ ఇద్రిసి తయారు చేశాడు అనమాట. ఎలా తయారు చేశాడు? సముద్ర మార్గాన్ని చూస్తూ తయారు చేశాడు. ఇది ఇండియా మ్యాప్లో ఉందా? ఎలా అయినా అనిపిస్తుందా మనకి? కానీ ఇండియా మ్యాపే. ఎలాగా? ఎప్పుడు అంటే సో ఇప్పుడు ఏమైనా ఇండియా మ్యాప్లో అనిపిస్తుందా? ఇది శ్రీలంక, ఇది మన భారతదేశం అంటే పెనిన్సులర్. సీ రూట్లో తను ఏ విధంగా అయితే ఊహించగలిగాడో, ఏ విధంగా అయితే చూశాడో దానిని మాత్రమే మ్యాప్గా తీసుకున్నాడు అనమాట. ఎవరు? అరబ్ జియోగ్రాఫర్ అల్ ఇద్రిసి. ఫ్రెంచ్ కార్టోగ్రాఫర్ 1720లో మరో మ్యాప్ తయారు చేశాడు. అది మన రీసెంట్ ఇండియన్ మ్యాప్కి దగ్గరగా ఉంటుంది. ఇది 1720లో తయారు చేసిన మ్యాప్. ఇక్కడ కూడా అంతే. సంవత్సరం గుర్తుపెట్టుకోవాల్సి వస్తే ఎలా అంటే రెండుగా బ్రేక్ చేస్తాను. 17 ఎందులో ఉన్నది ప్రాథమిక హక్కులు. ఆల్రెడీ చెప్పాను 12 నుంచి 35 ప్రాథమిక హక్కులు చెప్తాయని. కార్టోగ్రాఫర్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ మేక్స్ మ్యాప్స్ అనమాట. ఇది 1720లో ఫ్రెంచ్ కార్టోగ్రాఫర్ తయారు చేసిన మ్యాప్. ఈ మ్యాప్లో ఏం చెప్పాడంటే ఖనౌజ్. ఖనౌజ్ అనేది పర్షియన్ భాషలో అండి. మనకి కేతో రాస్తాము ఖనౌజ్ అని చెప్పాను కదా మన ఇంట్రోలో. న్యూ అండ్ ఓల్డ్ టెర్మినాలజీస్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ చేంజెస్ విత్ టైమ్. హిస్టరీ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. నేను చూసిన కోణంలో మీరు చూడకపోవచ్చు, మీరు చూసే కోణంలో నేను చూడకపోవచ్చు. ఎన్సీఆర్టీ మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. హిందుస్థాన్ అనే టర్మ్ని ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనం హిందుస్థాన్ అంటే ప్రస్తుతం ఉన్న ఇండియాగా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు హోల్ ఇండియా మొత్తం హిందుస్థాన్గా మనం అనుకుంటున్నాం. ఒకప్పుడు ఎలా ఉండేదని చెప్పడం జరిగింది. 13th century మినాజ్ ఈ సిరాజ్ ఏం చెప్పాడు అంటే పంజాబ్, హర్యానా, యమునా గంగా పరివాహక ప్రాంతాలు హిందుస్థాన్గా చెప్పాడు అనమాట. ఏంటి? పంజాబ్, హర్యానా, బిట్వీన్ ద గంగాస్ అండ్ యమునా, ల్యాండ్స్ బిట్వీన్ ద గంగాస్ అండ్ యమునా అంటే ఏంటి? ఇది మ్యాప్ అయితే ఇక్కడ అనమాట. ఇక్కడ హర్యానా, పంజాబ్, ఈ గంగా యమున పరివాహక ప్రాంతాలు, ఇదే హిందుస్థాన్ అన్నాడు. 14వ సెంచరీలో అమీర్ ఖుస్రో, మన అమీర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆయన కాదండి, అమీర్ ఖుస్రో పోయిట్ అనమాట ఆయన. అమీర్ ఖుస్రో ఏం చెప్పాడు? హింద్ అనే పదాన్ని తను ప్రయోగించాడు. అమీర్ ఖుస్రో హింద్, దక్స్ ఆఫ్ హిందుస్థాన్ కాదు. అమీర్ ఖాన్ నటించాడు దక్స్ ఆఫ్ హిందుస్థాన్, ఒప్పుకుంటాను, కానీ అది కాదు. అమీర్ ఖుస్రో పోయిట్ హింద్ అనే పదాన్ని వాడాడు. 16వ శతాబ్దపు మొదట్లో ఎక్కడెక్కడైతే తన రాజ్యం ఉంటుందో ఆ మొత్తం హిందుస్థాన్ అని బాబర్ చెప్పాడు. బాబర్ ఎవరు? మొఘల్ సామ్రాజ్యం. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1526లో. లాస్ట్ ఇంట్రోలో చెప్పాం. మళ్ళీ మొఘల్ సామ్రాజ్యం వచ్చాడు మళ్ళీ చెప్తాం. ఇక్కడ ఉందన్నమాట. అంతకుముందు ఏంటి? పొలిటికల్ సెన్స్లో చూసేవాళ్ళు. మొఘల్స్ వచ్చిన తర్వాత జియోగ్రఫికల్ సెన్స్లో చూడటం మొదలుపెట్టారనమాట. అంటే ఏంటి? నా రాజ్యం ఎక్కడి వరకు ఉందో అదంతా హిందుస్థానే అని చెప్పారనమాట. నెక్స్ట్ పేరాలో ఏమి ఇచ్చాడంటే ఫారినర్ గురించి చెప్పాడు. ఇప్పుడు ఫారినర్ అంటే ఏంటి? మనకి వేరే దేశం వాళ్ళు ఎవరైనా ఫారినర్. అది నువ్వు నాకు నచ్చే సినిమాలో వెంకటేష్ని పాకిస్తాన్ అయినా పంపించినా నా కొడుకు ఫారిన్ ఉన్నాడని గొప్పగా చెప్పుకుంటాడంటారు సరే, అట్లా. కానీ ఎన్సీఆర్టీ ప్రకారం ఆ కాలంలో ఫారినర్ అంటే ఎవరు? వాజ్ ఎనీ స్ట్రేంజర్ హూ అపీర్డ్ సే ఇన్ ఏ గివెన్ విలేజ్, సమ్ హూ వాజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఆర్ కల్చర్. ఒకే కంట్రీ కాదు,
వేరే వేరే రాజ్యాలు, వేరే వేరే ప్రాంతాల్లో పరిచయం లేని కొత్త ముఖాల వాళ్ళని, స్ట్రేంజర్స్ని ఫారినర్స్ అనడం జరిగింది. హిస్టారియన్స్ అండ్ దేర్ సోర్సెస్ అంటే చరిత్రకారులు ఏన్షియంట్ హిస్టరీ మొత్తం సోర్సెస్ మీద, అంటే ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హర్షవర్ధన గుప్తా డైనస్టీలో బంగారు కాయిన్స్ అని. సువర్ణ అని బంగారు కాయిన్కి ఒక నేమ్ ఉంది, అది ఎవరి డైనస్టీ, కాయిన్స్ బొమ్మలు పెట్టి కూడా చెప్పినాను నేను. ఏన్షియంట్ హిస్టరీ లాగానే చరిత్రకారులు మిడివల్ హిస్టరీ కూడా సోర్సెస్ నుంచే అప్టైన్ చేశారు, ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చారనమాట. ఎలాగా, ఇక్కడ టెక్స్టువల్ రికార్డ్స్ ఇంక్రీజ్ డ్రామాటికలీ డ్యూరింగ్ దిస్ పీరియడ్. కాయిన్స్ ఉండేవి, ఇన్స్క్రిప్షన్స్ ఉండేవి, ప్రశస్తిస్ ఉండేవి, కానీ వాటితో కంపేర్ చేసుకుంటే టెక్స్టువల్ రికార్డ్స్ అనేవి ఈ పీరియడ్లో ఎక్కువ. ఎందుకు ఎక్కువ? ఈ పీరియడ్లోనే పేపర్ బాగా వాడుకలోకి వచ్చింది. ఏన్షియంట్ హిస్టరీ అంటే 6th క్లాస్లో లాస్ట్ చాప్టర్లో చెప్పాను, పేపర్ చైనాలో తయారు చేయడం మొదలుపెట్టారు అని చెప్పేసి. ఎవరు తయారు చేశారు? చాయ్ పడుతుంది, చాయ్ పడితే పేపర్ పాడైపోద్దని కూడా చెప్పాను నేను. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా పేపర్ చైనా వాళ్ళు కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారు? చాయ్లోన్. చాయ్ పడితే పేపర్ పాడైపోతుంది, చాయ్లోన్. మనకు బిట్ ఐడెంటిఫై చేయడం ముఖ్యం ప్రొనౌన్సియేషన్ కంటే. ఇక్కడ సరే చైనా వాడి పేరు మనకి ఎందుకులే. ఇక్కడ ఏం చెప్తున్నారు, మిడివల్ పీరియడ్లో కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, ప్రశస్తిస్ కంటే టెక్స్టువల్ రికార్డ్సే ఎక్కువ దొరికాయి. ఎందుకు దొరికాయి? పేపర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది, చాలా చీప్గా దొరకడం మొదలైందనమాట. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, పీపుల్ యూజ్ టు రైట్ హోలీ టెక్స్ట్, క్రోనికల్స్ ఆఫ్ రూలర్స్, లెటర్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ సెయింట్స్, పిటిషన్స్ అండ్ జ్యుడిషియల్ రికార్డ్స్ అండ్ ఫర్ రిజిస్టర్స్ ఆఫ్ ద అకౌంట్స్ అండ్ ట్యాక్సెస్. ఇవన్నిటి కోసం పేపర్ వాడుతున్నారని చెప్పడం జరిగింది. ఇక్కడ బిట్ ఇలా రావచ్చు, విత్ రెస్పెక్ట్ టు మిడివల్ ఇండియన్ హిస్టరీ పీపుల్ యూజ్ టు రైట్ హోలీ టెక్స్ట్ అండ్ టీచింగ్స్ ఆఫ్ సెయింట్స్ ఆన్ డాష్ అనేది చేస్తాడు, ఏ పేపర్, బి ఇన్స్క్రిప్షన్స్, ఆన్ ప్రశస్తిస్ రాక్స్, పామ్ లీవ్స్ అంటే తాళపత్రాలు అలా ఇచ్చాడనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీటిని ఆర్చీవ్స్ అన్నారండి. ఆర్చీవ్స్ అంటే ఏం లేదు, ఎక్కడ ఒక ప్లేస్లో, ఏదైతే ప్లేస్లో మనం ఇది స్టోర్ చేస్తామో అది ఆర్చీవ్స్. ఇంకేమంటున్నారంటే మినియేచర్స్ అని చెప్పడం జరిగింది. ఏదైనా పెద్ద బుక్లో నుంచి మ్యాటర్ని తీసుకుని ఒక చిన్న బుక్లోకి తీసుకొచ్చారనుకోండి, దాన్ని మినియేచర్ అంటారు. దాని సైజ్ కూడా ఇచ్చారండి, 10.5 సెంటీమీటర్స్ 7.1 సెంటీమీటర్స్ అనమాట. విడ్త్ బ్రెడ్త్, పొడవు వెడల్పులు ఆ విధంగా ఉన్నాయి. దాని సైజ్ అనమాట, మినియేచర్ సైజ్. చూడండి ఇక్కడ ఈ బొమ్మలో మనకి ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. పెద్ద బుక్, చిన్న బుక్, ఇది 10 ఉండొచ్చు, ఇది 7 ఉండొచ్చు. బహుశా ట్రాన్స్క్రిప్షన్ ఏంటి, చేతి రాస్తుంది. ఎవరు రాస్తారు? స్క్రైబ్స్ రాస్తారు. ఇక్కడ స్క్రైబ్స్ రాయడం వల్ల ఏంటి, ఒరిజినల్గా ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఒక పెద్ద గ్రంథం రాస్తారు. మీ తర్వాత అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ లేవు కాబట్టి దాన్ని చూసి రాయాలి. నాలాంటి అల్పుడు ఎవరైనా తీసుకున్నాడు అనుకోండి, గురువుగారు రాశారు అని, గురువుగారు ఫస్ట్ లబ్ధ ప్రతిష్ఠలు అని పెద్ద పెద్ద పదాలు వాడేశారు అనుకోండి, నాకు అది సరిగ్గా అర్థం కాకపోవచ్చు. లబ్ధ ప్రతిష్ఠలు ఏంటి గురువుగారు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, గొప్పవాళ్ళు రా అని మీరు అంటారు. అప్పుడు నేనేం రాస్తాను, గొప్పవాళ్ళు అని అనేస్తాను. సో మీరు వాడిన లబ్ధ ప్రతిష్ఠలు అనే పదాన్ని నేను కింద నా సొంత వాక్యంలో మార్చాను. నా తర్వాత వస్తాడు నాలాంటి ఇంకోడు మంచోడు, వాడేంటి గొప్పవారా, ఆడికి అది కూడా అర్థం కాలేదేమో, ఓకే పలానా అని అనేస్తాడు. సో ఇట్లా మారిపోతాయి అనమాట. స్క్రైబ్స్ పెరిగే కొద్దీ వాళ్ళ ఆలోచన ధోరణి లేదంటే పదాలు అలా మారిపోతూ వచ్చేస్తాయి. దాని గురించి ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. రైటింగ్స్ గురించి చెప్పున్నారనమాట. ఇది ఒక రైటింగ్ స్టైల్, ఇది ఒక రైటింగ్ స్టైల్. కొన్ని చదవడం ఈజీ అవుతుంది, కొన్ని చదవడం కష్టంగా ఉంది. ఏంటంటే నా రైటింగ్ ఒక రకంగా ఉంటుంది, బుద్ధు కిందకి పడుకుని డాన్సింగ్ చేస్తూ ఉంటుంది నా రైటింగ్. ఓకే మీ రైటింగ్ కొంచెం నీట్గా లైన్లో చీమలాగా లైన్లో వెళ్ళిపోతే ఉండొచ్చు బహుశా. హోప్ సో. అలానే ఉండాలి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయాలంటే అలానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిట్స్ ఇలా ఇవ్వచ్చు, ది నాస్టాలిక్ అండ్ ద షికాస్టిక్. ఈ టర్మినాలజీ దేనికి సంబంధించింది అని అన్నాడు అనుకోండి, ఏబిసిడి ఇస్తాడు. ఏ రైటింగ్స్, బి పోయిమ్స్, సి బుక్ నేమ్స్. నెక్స్ట్ ఈ పేరాలో ఏం చెప్తున్నాడు మనకంటే, అలా స్క్రైబ్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు రాయడం వల్ల మీనింగ్ మారిపోయి సొంత కవిత్యాలు వచ్చేసి హిస్టారియన్స్కి అంటే చరిత్రకారులకి ఒరిజినల్గా ఏం జరిగి ఉంటుంది అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం కష్టమైపోయింది. ఎప్పుడు వరకు అది కష్టం అంటే, ఒరిజినల్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో, అదే మీరు ఏదైతే రాశారో అది కనిపెట్టే వరకు కూడా నాలాంటి వాళ్ళు ఉంటాయి అక్కడ. ఎందుకంటే నేను మీ తర్వాత రాసాం, మావి దొరకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. జియావుద్దీన్ బరణి wrote his chronicle first in 1356. Another version 2 years later. అంటే తన క్రోనికల్ని అంటే ఆ హిస్టరీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏదైతే ఉందో తను 1356లో రాశారు.
ఎవరు? జియావుద్దీన్ బరణి. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాశాడు. అది 1960లో దొరికిందనమాట, 1356ది ఇక్కడ ఇచ్చాడు. 1960లో దొరికింది. దొరికే వరకు కూడా ఈయనే 2 రాశాడని తెలియలే. మనము చరిత్రని డిస్క్రిప్టివ్లో లేదంటే ఎస్ఎస్లో ఎక్కడైనా రాయడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే జియావుద్దీన్ బరణి, తెలుగులో రాసేవాళ్ళు బరాని అని రాయాలి, బరణి అని రాయకూడదు. సరే, జియావుద్దీన్ బరణి 1357లో రాశాడు, కానీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాశాడు. అక్కడ వేరియేషన్ ఉంది. ఇలాంటి మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇలాంటి మనం యాడ్ చేస్తే వాల్యూ ఎడిషన్గా ఉంటాయి అన్నమాట, ఎన్రిచ్ అవుతాయి. సరే, ఇది ఎందుకు భరణి అని చెప్పానంటే తనికెల భరణి శివ సినిమాకి ఒక వర్షన్ రాశాడు. అది రామ్ గోపాల్ వర్మకి అంత నచ్చలేదు. తర్వాత మళ్ళీ 2వ వర్షన్ రామ్ గోపాల్ వర్మ వాళ్ళు డెవలప్ చేశాక కొన్ని మాటలు ఈయన యాడ్ చేశారు, అది వేరే విషయం. ఈయన కూడా మళ్ళీ అందులో యాక్ట్ చేశారు కూడా. జియావుద్దీన్ భరణి మన తనికెళ్ళ భరణి, ఆయన 2 సార్లు రాశాడు శివ, ఈయన కూడా 2 సార్లు రాశాడు. చూసారా? అందుకు పేపర్లో ఎవరికైనా పెట్టారు చాయ్లూన్. ఓకే, తనికెళ్ళ భరణి. ఇక్కడ ఎవరు? జియావుద్దీన్ భరణి. అమీర్ ఖాన్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, పొయిట్ అమీర్ ఖుస్రో. హింద్ గుర్తు రావాలి, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ హింద్ గుర్తు రావాలి, అమీర్ ఖుస్రో అంటే. సంవత్సరం కూడా గుర్తుపెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. 1356. 1356లో చూడండి 13 మనకు ఆల్రెడీ తెలుసుగా, చాలాసార్లు వచ్చింది. 12 నుంచి 35 వరకు ఏంటి? ప్రాథమిక హక్కులు. అందులో 13 ఏంటి? ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉన్న చట్టాలు చల్లవు. అంటే మనం రాజ్యాంగం నిర్మించుకున్న టైంకి ఉన్న చట్టాలలో ఏవైనా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే అవి చల్లవు. ఆ తర్వాత చేసే చట్టాల్లో ఏవైనా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నా చల్లవు. దీంట్లోనే కలరబుల్ రిజిస్ట్రేషన్ అని ఒక సూపర్ కాన్సెప్ట్ ఉంటుంది. పాలిటీ వచ్చినప్పుడు చెప్తాం, చాలా చాలా బాగుంటుంది. మన ఒరిస్సా వాళ్ళు చేసింది అది. సరే, ఈ 56 చూడండి. 56 ఎందులోది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 52 నుంచి 73 వరకు ఉన్నవి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గురించి చెప్తాయని. అందులో ఈ 56 నెంబర్ ఉందా? 56 దేని గురించి చెప్తుంది? రాష్ట్రపతి యొక్క పదవీ కాలం గురించి చెప్తుంది. చూసారా ఎంత బాగుందో? 13 ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు చల్లవు. 56 అని చెప్తుంది రాష్ట్రపతి పదవీ కాలం గురించి చెప్తుంది. ఈ 2 జాయిన్ చేసాం అనుకో, తనికెల భరణి గురించి చెప్తాడు. తనికెల భరణి ఏం చెప్తున్నాడు? 2 సార్లు రాశాడని చెప్తున్నాడు. న్యూ సోషల్ అండ్ పొలిటికల్ గ్రూప్స్, సొసైటీ ఎలా మారుతుంది అనే దాని గురించి చాలా బ్రీఫ్గా ఇచ్చాడనమాట. తర్వాత రానుపోయిన చాప్టర్లో మనకి చెప్పాను కదా. ఫస్ట్ చాప్టర్ అనేది మిగిలిన అన్ని చాప్టర్ల యొక్క ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఇక్కడ ఏమంటారు? వెరైటీ ఆఫ్ డెవలప్మెంట్స్ అక్కడని చెప్తున్నాడు. టెక్నాలజీస్ ఏమేమి వచ్చాయి అంటున్నాడు. ఏంటి? వీల్ ఇన్ ఇరిగేషన్. ఇది దేనికి వాడతారంటే నీళ్లు తోడడానికి వాడతారు. 2 నూలు వడికే యంత్రాలు, ఇది మనం చూసుంటాము. తర్వాత యుద్ధంలో గన్నులు. ఇంకేంటి కొత్తగా వచ్చాయి? సమాజంలో వచ్చిన మార్పులు ఏంటంటే కొత్త రకాల ఫుడ్స్ వచ్చాయి. ఎలాంటి ఫుడ్స్ వచ్చాయి? పొటాటోస్, కార్న్స్, చిల్లీస్ వచ్చాయి. పొటాటోస్, కార్న్స్, చిల్లీస్. 2020 యూపీఎస్సీలో దీని గురించి ఒక బిట్ వచ్చింది. దీని గురించి కాదు, కాటన్ గురించి ఒక బిట్ వచ్చింది. స్ట్రైట్ ఎన్సీఆర్టీ బిట్. కాటన్ పండించడానికి ఎన్ని రోజులు అంటే ఎలా ఇచ్చాడంటే ఈ పంట ఇన్ని రోజుల్లో పండుతుంది, దానికి ఇవి అవసరం, ఈ టెంపరేచర్ అవసరం, ఇంత వాటర్ అవసరం, వాటిలో ఈ కింది వాటిలో ఏదని అడిగాడు. మంచి బిట్. సో ఇప్పుడు అలాంటి మనం పిక్ చేసుకోవాలి, అలాగ పోవాలి. కొత్త ఫుడ్స్ అంటే మిడివల్ హిస్టరీకి సంబంధించి ఈ ఫుడ్స్ వచ్చాయి, ఈ టెక్నాలజీ వచ్చింది అన్నాడు అనుకోండి, ఏమంటాం? వీల్ ఇన్ ఇరిగేషన్, స్పిన్నింగ్ వీల్ ఇన్ వేవింగ్, ఫైర్ ఆర్మ్స్ ఇన్ కంబాట్ అంటాం ఒకటి. కొత్త ఫుడ్స్ ఏమొచ్చాయి? పొటాటోస్, కార్న్స్, చిల్లీస్. 4 ఆప్షన్ ఏదో ఇస్తాడు. ఈ కిందిలో ఏదంటే 1, 2, 3 పెట్టాలి మనం. బ్యావరేజెస్ ఏమో వచ్చాయంటే తాగే టీ అండ్ కాఫీ కూడా వచ్చాయి అప్పటికే. అదే అనమాట దానికి కొత్త టెక్నాలజీస్, కొత్త డెవలప్మెంట్స్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలోని చరిత్రను చదవాలి. ఇప్పుడున్న సొసైటీకి అప్పుడున్న సొసైటీకి ఏంటి తేడా? అప్పుడే టీ కాఫీలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం బ్రష్ చేయకుండా కూడా తాగేస్తున్నాం. నేను నాలంటాడు. ఏన్షియంట్ నుంచి మోడర్న్కి మధ్యలో ఒక ట్రాన్సిషన్ పీరియడ్ మనకు 1000 సంవత్సరాలు ఉంది. 1000 సంవత్సరాలు ఉంది. ఆ 1000 సంవత్సరాల్లో చాలా అద్భుతమైన మార్పుల నుంచి ఘోరమైన మార్పులు కూడా చూసాం మనం. కింగ్ ఎక్క కొడుకులు లేదంటే రూలర్ ఎక్క కొడుకుల్ని రాజపుత్రులు అన్నారు మొదలుపెట్టారనమాట. క్షత్రియ స్టేటస్ ఉంటుందో వాళ్ళని రాజపుత్రులు అన్నారు. వీళ్ళలోనే ఎవరెవరు ఉంటారు అంటే వీళ్ళలో ఎవరెవరు ఉంటారు? రాజులే కాకుండా ఎవరెవరు ఉంటారు? చీఫ్టియన్స్, సోల్జర్స్ అండ్ కమాండర్స్. వీళ్ళతో పాటు రాజపుత్రులకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అని చెప్పేసి ఆ రాజపుత్రుల దగ్గర ఉన్న ఆ స్కోయిట్ పోయిట్స్, ఆస్థాన కవులు మా రాజతో తురుము అని పొగిడారనమాట. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అంతలో వాస్తవం ఉండకపోయినా ఎంతో కొంత వాస్తవం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది.
అంటే గ్రూప్ ఆఫ్ వారియర్స్ క్షత్రియాస్ అన్నాం కదా, వాళ్ళు రాజపుత్రులు. మరి మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, మిగిలిన వాళ్ళు ఎవరు? సమాజంలో వాళ్ళతో పాటు ఎవరెవరు ఉంటున్నారు అంటే గ్రూప్స్ ఆఫ్ పీపుల్ సచ్ యాజ్ మరాఠాస్, సిక్స్, జాట్స్, అహోమ్స్ అండ్ ఖయస్తాస్ బిట్ వచ్చింది. ఏ క్యాస్ట్ ఆఫ్ స్క్రైబ్స్ అండ్ సెక్రటరీస్. సో ద ఏజ్ టు బికమ్ పొలిటికల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న చిన్న రాజ్యాలు కలిసి ఒక పెద్ద రాజ్యంగా ఏర్పడుతున్నాయి అంటే ఒక పొలిటికల్ చేంజ్ పెద్దది వస్తుంది. సో అది ఖచ్చితంగా ఇంపార్టెంటే. రాజపుత్రులతో పాటు గ్రూప్ ఆఫ్ వారియర్స్తో పాటు ఎలాంటి మిగిలిన గ్రూపులు ఉన్నాయి అని ఆప్షన్లో ఇచ్చాడంటే మరాఠాస్, సిక్స్, జాట్స్, అహోమ్స్ అండ్ ఖయాస్తాస్. పర్టికులర్గా ఖయాస్తాస్ అంటే ఎవరు? ఏ కాస్ట్ ఆఫ్ స్క్రైబ్స్ అండ్ సెక్రటరీస్. హెవటైట్, ఇది జాగ్రఫీలో కూడా వస్తుంది. జాగ్రఫీ 6th క్లాస్ ఎన్సీఆర్టీ ఫస్ట్ చాప్టర్లోనే వచ్చేస్తుంది. పర్టికులర్గా మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉండదు. రిఫర్స్ టు ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఏ రీజియన్ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఇట్స్ రెసిడెంట్స్ గురించి అనమాట. హ్యాబిటేట్ గురించి ఓకే, చిన్న అంటే ఆ ప్రాంతంలో ఉండే ప్రజల గురించి చెప్తుందన్నమాట. హ్యాబిటేట్, ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారనే దాని గురించి మనకి ఈ పేరాలో చెప్పడం జరుగుతుంది. కొంతమంది ల్యాండ్ ఎక్వైర్ చేసుకుని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. అలా చేసిన వాళ్ళు ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఒక రకంగాను, తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఒక రకంగాను, అసలు ల్యాండ్ లేని వాళ్ళు ఒక రకంగాను ఉంటారు. ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు, కొంచెం ల్యాండ్ ఉన్న వాళ్ళు, అసలు ల్యాండ్ లేని వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనం లాస్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేసాం 6th క్లాస్లో. ఏంటి, సౌత్ ఇండియాలో అయితే వల్లవార్, అదే నార్త్ ఇండియాలో అయితే భోజగాస్ ఆల్సో యాక్ట్ యాజ్ పోలీస్, ట్యాక్స్ కలెక్టర్. సరే ఒకసారి చూడండి, ఈ ల్యాండ్ ఉంటే వాళ్ళు ఎక్కువ ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఫుడ్ గ్రెయిన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సొసైటీని రూల్ చేయడానికో లేదంటే కమాండ్ చేయడానికో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద నడవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఎక్కువ 4 బస్తాలు ఉన్నాయండి, నా దగ్గర ఒకటే బస్తా ఉన్నది. మీరు 10 మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, నేను ఒక్కడిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. లేదు, నాకు అసలు నా దగ్గర ఒక పంట బస్తానే లేదు, మీ దగ్గర 20-30 ఉన్నాయి, నేను మీ దగ్గరకు వచ్చి నిలబడి మీరు చెప్పింది వినడానికి ప్రయత్నం చేస్తాను. ఇది సహజం. ఎప్పుడైనా సరే సొసైటీ ఎలాంటిదైనా సరే, ఎయిదర్ ఇన్ 2021, ఎయిదర్ ఇన్ 2040s ఆర్ బ్యాక్ ఇన్ 70s ఆర్ 7th centuries, ఇది ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. అమ్మేవాడు ఉన్నప్పుడు కొనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. అలాగే అమ్మేవాడు కొనేవాడు ఉన్నప్పుడు రెండూ చేయలేనివాడు కూడా ఉంటాడు. ఉన్నవాళ్ళు ఒక రకంగాను, ల్యాండ్ తక్కువ ఉన్నవాళ్ళు ఒక రకంగాను, తక్కువ అసలు పూర్తిగా లేని వాళ్ళు ఒక రకంగాను జీవించడం జరుగుతుండేదని మనకి తెలియచెప్తున్నారనమాట ఇక్కడ. ఇదే ఈ ర్యాంకింగే సబ్ కాస్ట్ సిస్టమ్గా స్టార్ట్ అయింది. దీన్నే జాతి అన్నారు. ఈ సోషల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫినాన్షియల్గా కానీ ఇంకేదైనా పరంగా కానీ, ఈ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో, ఈ డిఫరెన్సెస్ నుంచి జాతీ సిస్టమ్, సబ్ కాస్ట్ సిస్టమ్ స్టార్ట్ అయిందని చెప్తున్నారనమాట. జాతి వేరు, జాతకాస్ట్ వేరు. ఇక్కడ ఇది జాతి సబ్ కాస్ట్ సిస్టమ్. ఎలా స్టార్ట్ అయింది? పీసెంట్స్ వల్ల స్టార్ట్ అయింది. పీసెంట్ అంటే చిన్న చిన్న ల్యాండ్ ఓనర్స్ అనమాట, వాళ్ళ వల్ల స్టార్ట్ అయింది. ఈ జాతి సిస్టమ్ అనేది ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి మారుతూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీస్ ఫ్రేమ్డ్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. చాలా ఇంపార్టెంట్. మనకు పారాగ్రాఫ్లు ఇచ్చి వదిలేస్తాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అన్నాడు అనుకోండి. జాతీస్ ఫ్రేమ్డ్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఒక పాయింట్ ఇచ్చేస్తాడు. అలాగే దే మేనేజ్ ద కాండక్ట్ ఆఫ్ దేర్ మెంబర్స్, దే కంట్రోల్ ద కాండక్ట్ ఆఫ్ దేర్ మెంబర్స్ అనొచ్చు. దీస్ రెగ్యులేషన్స్ వర్ ఎన్ఫోర్స్డ్ బై అసెంబ్లీ ఆఫ్ ఎల్డర్స్. జాతీస్ వర్ ఆల్సో రిక్వైర్డ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ ద విలేజెస్ అనమాట. రీజియన్ అండ్ ఎంపైర్ టాపిక్లో మనకి ఏం చెప్తున్నారు అంటే, ఢిల్లీ సుల్తాన్ గియాసుద్దీన్ బాల్బన్. ఢిల్లీ సుల్తాన్ నేను చెప్పాను కదా, బానిస వంశం, ఖిల్జీ వంశం, తొగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోధి వంశం, వీళ్ళల్లో బానిస వంశస్థుడు అనమాట ఢిల్లీ సుల్తాన్ గియాసుద్దీన్ బాల్బన్. ఇక్కడ కూడా సంవత్సరాలు చూడండి, 1266, 12 ఎందులోది, 1235 ప్రాథమిక హక్కులు, 66 ఎందులోది, 52 నుంచి 73 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గురించి చెప్తుంది. కోర్ట్ పోయిట్స్ ఎలా రాసేవాళ్ళంటే, బాల్బన్ అంట ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇక్కడ నుంచి, తర్వాత బెంగాల్, దాని కింద ద్రవిడియన్ సౌత్ ఇండియా, ఈ మొత్తం కాంకర్ చేశాడు అని చెప్తున్నారు. అది నిజం కాదని చెప్పేసి చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకని ఉండొచ్చు? ఎలా ఉండడానికి అవకాశం ఉందంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, మీ రాజ్యంలోకి దాడి చేయాలి, లేదంటే మీ రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలి.
నేను ముందుగా ఏం చేస్తాను, మీ రాజ్యం గురించి తెలిసిన వాళ్ళతో సావాసం చేస్తాను, లేదంటే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను, లేదంటే ఏదైనా ఇన్స్క్రిప్షన్స్ కానీ మానుస్క్రిప్ట్స్ కానీ ఇలాంటివి ఉంటే నేను దాని గురించి చదువుతాను. చదివినప్పుడు ఏంటి, ఓహో పలానా రాజుకి ఈ చివరి నుంచి ఆ చివరికి అంత రాజ్యం ఉందా, అమ్మో అంటే అంత రాజ్యం ఉంటే ఎంత సైన్యం ఉంటుంది అనే భయం ఉంటుంది. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. అంటే సమాజం ఎటువంటి పరిస్థితుల్లో ఉండేదో అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఆల్రెడీ అమీర్ ఖుస్రో వచ్చాడు, ఇక్కడ మళ్ళీ వచ్చాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, 1318లో ద పోయిట్ అమీర్ ఖుస్రో నోటెడ్ దట్ దేర్ వాజ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇన్ ఎవ్రీ రిలీజన్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఇదే మనని కల్చరల్గా మిగతా ప్రపంచంతో మనం డిఫరెంట్ చేస్తుంది. ఇంత డైవర్సిటీ ఉంది కాబట్టి మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి, ఎంత మనం డిచ్ చేసినా కూడా. బ్రిటిషర్స్ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు, సింధీ, లాహోరీ, కాశ్మీరీ, ద్వార సముద్రి ఇన్ సౌతర్న్ కర్ణాటక. ఇంపార్టెంట్, తెలంగాణ ఇన్ ఆంధ్రప్రదేశ్. మ్యాప్లో ఉందండి. మ్యాప్లో గోదావరి నదిని తెలంగాణ అన్నారు వీళ్ళు. గుజారి గుజరాత్, మాబరి ఇన్ తమిళనాడు, గౌరీ ఇన్ బెంగాల్, అవధి ఇన్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, హిందావి ఇన్ ద ఏరియా ఆఫ్ అరౌండ్ ఢిల్లీ. ఇది చూసారా, హింద్ అనే పదానికి దగ్గరగా ఉంది, ఢిల్లీ చుట్టుపక్కల ఈ పదాన్ని పిలిచేవాళ్ళనమాట. ఇక్కడ తమిళనాడు మాబరి, కర్ణాటక కూడా చూడండి ద్వార సముద్రి చూడండి. మనం ఏమనుకుంటాం, ద్వారకా అనుకుంటాం. అంటే నాలాంటి సారీ మీరు కాకపోవచ్చు, మీరు తెలియని వాళ్ళు, నాలాంటి అల్పుడు ఏమనుకోవచ్చు, ద్వార సముద్రిని ద్వారకా ఏమో సింపుల్గా. పైగా దేవీపుత్రుడు వెంకట సినిమా కూడా చూస్తున్నాను నేను, ద్వారకా సముద్రం పక్కన ఏముంటుంది, ఏ పెట్టేసి ఇంటికి పెట్టేస్తాను, అది తప్పైపోద్ది. ఓకే, ఇక్కడ అమీర్ ఖుస్రో మన అమీర్ ఖాన్ ఏం చెప్తున్నాడు, కామన్ పీపుల్ డు నాట్ నో ఇట్, ఏన్నో సాంస్క్రిట్ తెలియదు అని చెప్తున్నారు, ఓన్లీ ద బ్రాహ్మిన్స్ డు. ఇక్కడ ఇచ్చాడనమాట. అమీర్ ఖుస్రో వెంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ కాంట్రాస్ట్ టు దీస్ లాంగ్వేజెస్ దేర్ వాజ్ ఎ సాంస్క్రిట్ విచ్ డిడ్ నాట్ బిలాంగ్ టు ఎనీ రీజన్. సాంస్క్రిట్ ఎందుకు ఏ రీజన్ చెంది ఉండదు, ఎందుకంటే మన పాతకాలం నుంచి కూడా క్షత్రియులు అంటే కింగ్స్ బ్రాహ్మిన్సే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. లోకల్ లాంగ్వేజ్ ఏంటి, ప్రాకృత లాంగ్వేజ్. ప్రతి ఒక్కళ్ళు ప్రాకృత మాట్లాడేవాళ్ళు కాదు కదా, ఆ ప్రాకృతిలో కూడా డిఫరెంట్గా ఆంధ్రాలో ఒక రకమైన లాంగ్వేజ్, తెలంగాణలో ఒక రకమైన లాంగ్వేజ్, తర్వాత రాను వాళ్ళు మాట్లాడే భాషను బట్టి లాంగ్వేజ్ డెవలప్ అయిపోయింది. లాంగ్వేజ్ డెవలప్ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ డెవలప్ అయిపోయింది, ఎందుకంటే స్క్రైబ్స్ పెరిగారు కాబట్టి. లింక్ అర్థమవుతుందా, స్క్రైబ్స్ పెరిగారు కాబట్టి స్క్రిప్ట్ పెరిగింది, ఇట్లా వచ్చిందనమాట. ఆ తర్వాత లోకల్ లాంగ్వేజ్ డెవలప్ అయిపోయాయి. అప్పుడేంటి ఏన్షియంట్లో ప్రాకృతి, ఇప్పుడేంటి ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. షెడ్యూల్డ్ 8 ప్రకారం మనకి ఇప్పుడు 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకప్పుడు ఎన్ని ఉండేవి, 14 ఉండేవి. ఎన్ని రాజ్యాంగ సవరణ చేశారు, 3 రాజ్యాంగ సవరణ చేశారు. ఎన్ని మార్చారు, 1, 3, 4, మొత్తం ఎన్ని, 8 మార్చారు. సరే, ఏ సవరణ, 21, 71, 92 ఆర్డర్ చూసారా, 21 సవరణ, 71 సవరణ, 92 సవరణ. ఇక్కడ 1 మార్చారు, ఇక్కడ 3 మార్చారు, ఇక్కడ 4 మార్చారు. By 700 many regions already possess the distinct geographical dimensions. చిన్న రాజ్యాలు అయితే ఏర్పడ్డాయి జియోగ్రఫికల్గా, ఇది నా రాజ్యం, ఇది నా రాజ్యం, ఇది నా రాజ్యం అని. కానీ ఎంతవరకు సక్సెస్ అయ్యారు ఎక్సెప్ట్ ముఘల్స్ అనేది మనకి మిగిలిన చాప్టర్లో డీటెయిల్గా వస్తుంది. ఔరంగజేబు వరకు కూడా మొఘల్ సామ్రాజ్యం చాలా బాగుండేది, ఆ తర్వాత డిక్లైన్ అయ్యడం మొదలైంది. ఈ ఎంపైర్ ఏదైతే ఉందో మొఘల్ ఎంపైర్ మొత్తం భారతదేశ చరిత్రని ఒక కోణంలో చూడడం మొదలుపెట్టారనమాట. ఏంటి, ఎంటైర్ హిందుస్థాన్ అన్నట్టు, అంటే పాన్ ఇండియా లెవెల్, పాన్ రీజన్ లెవెల్. ఇప్పుడు అసలు చూసారా, బాహుబలి పాన్ ఇండియా మూవీ, సాహో పాన్ ఇండియా మూవీ అంటాను చూసారా, అట్లా అప్పుడే పాన్ రీజనల్ రూల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఏది మన మొఘల్లే మొదలెట్టేశారు. అక్కడ చేంజెస్ మనం ఎలా చూడాలి, ఎకనామికల్గా, సోషల్గా చూడాలి. ఏంటి, బాబరు, హుమయూను, అక్బరు ఇలా వచ్చాడు, ఇది కాదు మనం చూడాల్సింది. ప్రజల యొక్క జీవన విధానం ఎలా మారింది, అక్కడ సోషో ఎకనామికల్ కల్చర్ ఎలా ఉండేది, అప్పుడు కల్చర్ ఏంటి, తర్వాత మోడర్న్లోకి ఎలా మారింది, ఇప్పుడు ఎలా ఉంటుంది. ఈ పాన్ రీజనల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ స్టాండర్డ్ కావు. మార్పు అనేది ఒక్కటే శాశ్వతం. చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్. బయట నుంచి ఇన్వేషన్స్ తక్కువ ఉండడం అంటే కంట్రోల్ చేయగలిగాడు, అక్బర్ కంట్రోల్ చేయగలిగాడు. తర్వాత చాలా కట్టడాలు నిర్మించాడు. అలా ఎందుకు అంటే వెల్త్ పెరిగింది, ప్రజల జీవన స్థాయి పెరిగింది, ఇవన్నీ మనం అర్థం చేసుకోగలగాలి. తర్వాత మళ్ళీ షాజహాన్ టైంలో ఎక్కువ కట్టడాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి, అప్పటికే మిగిలిన వాళ్ళంతా మొఘల్స్ ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయి మొఘల్ని పట్టుకోవడం కష్టం,
మొఘల్ సామ్రాజ్యాన్ని మనం కదపలేము అనే ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయిన తర్వాత యుద్ధాలు చేయాల్సిన అవసరమే రాలేదు. ఖజానా నిండుగా ఉండేది. ఏం చేయాలో తెలియక కళాపోషణ విపరీతంగా చేస్తాడు. అఫ్కోర్స్ అది మంచిగా చెడుగా కావచ్చు. ఔరంగజేబు వచ్చేసి షాజహాన్ని జైల్లో పెట్టే వరకు చేసుకున్నాడు. ఓల్డ్ అండ్ న్యూ రిలీజియన్స్, జాతీయ సిస్టమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో భయం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉంటారు, మిడిల్లో ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉంటారు, అసలు పూర్తిగా ల్యాండ్ లేని వాళ్ళు ఒక రకంగా ఉంటారు. నేను పూర్తిగా ల్యాండ్ లేని వాడిని నాకు అనుకోండి, నేను ప్రొడ్యూస్ చేయలేను. నేను వెళ్ళి మిడిల్ వాళ్ళ దగ్గర, పై స్థాయి వాళ్ళ దగ్గర వెళ్ళి పనిచేస్తాను. పనిచేస్తే వాళ్ళు నాకు ఏదో కొంత ఇస్తారు. ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు, ఏమో అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి. సో భయభక్తులతో బతుకుతాను. అప్పుడు ఆ భయం నుంచి దేవుడు పుట్టాడు. ఆల్రెడీ ఏన్షియంట్ హిస్టరీలో మీకు ఆ విషయం గురించి చెప్పున్నాను. ఆ భయమే ఈ రిలీజియస్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి, బ్రాహ్మిన్స్ యొక్క మోటు పెరగడానికి. ఎందుకు చాంట్స్ అన్నీ సాంస్క్రిట్లో ఉంటాయి. సాంస్క్రిట్ ఎవరికి తెలుసు? బ్రాహ్మిన్స్కి తెలుసు. అది ఎవరు కన్ఫర్మ్ చేశారు? అమీర్ ఖుస్రో, మన అమీర్ ఖాన్ తఖ్త్ ఆఫ్ హిందుస్థాన్లో కన్ఫర్మ్ చేశారు కదా, చెప్పాను కదా. ఇక్కడ 1318 కామన్ పీపుల్ డోంట్ నో ఇట్, ఓన్లీ ద బ్రాహ్మిన్స్ డూ అని కన్ఫర్మ్ చేశారు కదా. బ్రాహ్మిన్స్ యొక్క డిమాండ్ పెరిగిపోయింది. సొసైటీ ఎలా ఉండేది, వాళ్ళ డిమాండ్ ఎలా పెరిగిపోయింది అనే దాని గురించి మాత్రమే చెప్పాలి అనుకుంటున్నాను. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ బై రాయల్టీ అండ్ ద గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద బ్రాహ్మిన్స్, ద ప్రీస్ట్స్ అండ్ డామినెంట్ గ్రూప్ ఇన్ సొసైటీ. డామినెంట్ గ్రూప్ అంటే ఎవరు చెప్పాను కదా, హైయెస్ట్ పొజిషన్లో ఉండే ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళు ప్యాట్రాన్ అనే ఒక పర్టికులర్ కమ్యూనిటీగా తయారైపోయారు. ఏంటి వాళ్ళు an influential wealthy individual who supports another person, an artist, crafts person, an learned man or noble. చదువుకున్న వాళ్ళనో, లేదంటే బాగా టాలెంట్ ఉన్న వాళ్ళనో, లేదంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళనో వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. వీడు స్కల్ప్చర్స్ బాగా చేస్తాడంటే గుళ్ళ మీద చెక్కిచ్చేవాడు. ఆ టైప్ ఆఫ్ అనమాట. అంటే అలాంటి పీపుల్ కూడా స్టార్ట్ అయింది, అలాంటి కల్చర్ కూడా స్టార్ట్ అయింది. మనం అది సొసైటీలో ఎలాంటి చేంజ్ వచ్చిందని మనం చూడాలి. 6వ శతాబ్దం నాటికే అరబ్ పెనిన్సులాలో స్టార్ట్ అయిపోయింది ముస్లిం రిలీజియన్. మనకి సింధు నది ప్రాంతాన్ని రావడానికి 100 సంవత్సరాల్లో వచ్చేసారు అని 6th క్లాస్లో చెప్పడం జరిగింది. మర్చెంట్స్ అండ్ మైగ్రెంట్స్ ఫస్ట్ బాట్ ద టీచింగ్స్ ఆఫ్ ద హోలీ ఖురాన్ టు ఇండియా ఇన్ 7th century. 6th centuryలో స్టార్ట్ అయింది. 7th centuryకి టీచింగ్స్ తీసుకొచ్చారు. తర్వాత ఏంటి, ఢిల్లీ సుల్తనేట్స్, అంటే ఫస్ట్ గజనీ, తర్వాత ఘోరీ, తర్వాత ఢిల్లీ సుల్తనేట్స్, తర్వాత మొఘల్స్. కంటిన్యూడ్గా వాళ్ళే ఉన్నారు కదా. ఇలా సంవత్సరాలలో స్లోగా వచ్చింది. ఇక్కడే మన కల్చరల్ డైవర్సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందనేది తెలుస్తుంది. అందులో 2 రకాలు ఉన్నాయని చెప్తున్నారు, షియా ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్. షియా ముస్లిమ్స్ ఏంటంటే ప్రొఫెట్ మహమ్మద్ సన్ ఇన్ లా అలీ, అదొక వర్గం. తర్వాత ఖలీఫాస్ అనే ఒక వర్గం. ఇది నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, మన అలీతో సరదాగానే ఈటీవీలో ప్రోగ్రామ్స్, అందులో షియా రాలా ఎవరి ప్రోగ్రామ్, అలీ ప్రోగ్రామ్కి, అదొక గ్రూపు. రెండోది ఏంటి, సున్నీ ముస్లింలే కదా, ఖలీఫా. థింకింగ్ అబౌట్ టైమ్ అండ్ హిస్టారికల్ పీరియడ్స్. బ్రిటిష్ వాళ్ళు ఎలా చెప్పారు అంటే, ఫస్ట్ హిందూయిజం, తర్వాత ముస్లిం, తర్వాత బ్రిటిష్. అంటే ఏంటి, ఏన్షియంట్లో మనం హిందువులు అనమాట. మీడియల్కి వచ్చేసరికి ముస్లింలు అన్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసింది, క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత అది బ్రిటిష్ చరిత్ర కింద డివైడ్ చేశారు, 3 periods కింద అని చెప్పారు. చరిత్రని వాళ్ళు అలా డివైడ్ చేసిన మాట వాస్తవమే, కానీ అందులో ఎంతవరకు వాస్తవం ఉంది. ఎందుకంటే కల్చరల్ డైవర్సిటీ అనేది మనకి మొదటి నుంచి స్టార్ట్ అయి ఉన్నది. మనం అప్పటికీ చాలా బ్లెండ్ అయిపోయి ఉన్నాం. ఖురాన్ యొక్క టీచింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరెవరి మీద అయితే ఉందో వాళ్ళు మారారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇండియన్ హిస్టరీ అనేది ఓన్లీ హిందూయిజం, లేదంటే ఓన్లీ ముస్లిం, లేదంటే ఓన్లీ క్రిస్టియానిటీ. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళని బట్టి మనం మారడం అంటూ ఉండదు. సోషియో కల్చరల్ ఎకనామికల్గా వచ్చే చేంజెస్ హిస్టరీని డిసైడ్ చేయాలి. అది ఈ ఎన్సీఆర్టీ మనకు చెప్తుంది. హంటర్ గ్యాదరర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం, తర్వాత ఫార్మర్స్, తర్వాత శ్రీనివాసాలు ఏర్పరచుకున్నాం. ఇక్కడ ఈ పేర్లు చెప్తున్నారు అనమాట. ఆ విలేజెస్ నుంచి కింగ్డమ్స్ నుంచి ఎంపైర్స్, ఆ తర్వాత నుంచి ఇన్వేషన్ జరిగింది, బయట నుంచి వచ్చారు, యుద్ధాలు జరిగాయి, అక్కడ నుంచి డైనస్టీస్ ఏర్పడ్డాయి, అక్కడ నుంచి ఒక పెద్ద సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం వచ్చింది, ఆ తర్వాత నుంచి బ్రిటిష్ వాళ్ళు మనం కాంకర్ చేశారు, ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది. ఎంత జరిగింది? ఇంత జరగడానికి నార్మల్ పీపుల్ ఎంత స్ట్రగుల్ అనుభవించుంటారు, ఎంత చేంజ్ చూసుంటారు. ఓకే, కీవర్డ్స్ మానుస్క్రిప్ట్స్ అంటే ఆల్రెడీ చెప్పాము, రాసింది
జాతి సిస్టమ్ ఏది 3 అలా ఉంటాయి, అప్పర్ లోయర్ మిడిల్, రీజియన్ స్టార్ట్ అయిపోయింది చెప్పేసి పీరియాడిజేషన్ చెప్పాం కదా. హిందూ, ముస్లిం, బ్రిటిష్ అని విడగొట్టారు. అలా కదయ్యా బాబు, అలా అందులో ఏముండదు. రూలర్స్ ప్రకారం పీరియడ్స్ కింద విభజించలేము. ఏన్షియంట్, మీడివల్ అండ్ మోడర్న్ అలా విభజించు కరెక్ట్గా ఉంటుంది అని మనకి ఈ చాప్టర్ కంక్లూడ్ చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డియర్ సబ్జెక్ట్, థ్యాంక్ యూ.